చామంతి మొక్కలు దండిగా చేసుకున్నానండి. ఎందుకంటే ఇది ఇట్లా కొమ్మలు కట్ చేసి మళ్ళీ వేర్లు వచ్చింది కానీ మొన్న వీడియో పెట్టా కదా. ఇదిగోండి ఒకటి చిన్నది మీకు చూపించేదానికి. ఇది చూడండి వేరు ఎట్టొచ్చిందో. ఒక చెట్టు ఉన్నదంటే దండిగా చెట్లు చేసుకోవచ్చు మనము. కొనుక్కోవాల్సిన అవసరం జాంకులు అయితే లేదు. ఇదిగోండి చూడు, ఇంత చిన్న కొమ్మకి ఏరు చూడండి ఎంత బాగా వచ్చిందో నీట్గా. మళ్ళీ నాటుదామండి, చచ్చిపోద్ది పాపం. ఎన్నో కట్ట నాటుదాం. అన్నీ నాటేసిన మళ్ళీ నాటెప్పుడు నాటుతా. అయ్యో ఇక్కడల్లా చామంతి మొక్కలు కట్ చేసి కొమ్మలతో పెట్టా. కనకమ్మరాలు, కనకమ్మరాలు అయ్యి. ఇదైతే ఇప్పుడు తీసేచ్చండి, ఎందుకంటే ఏదో ఈ చెట్టు నాటుదాం అనుకుంటుండా. చెప్పాను కదా ఇది ఇక్కడల్లా తినేసింది ఇది పాపము అని. ఇది నాటుదాముగా. ఏం చేద్దాము, దీంతో నాటి కొంచెం పెద్ద అయినాక చూద్దాము. కింద నాటేదానికి ఏదైనా ఆలోచన చేద్దామండి. ఇంకేం చేయలేను నేను. ఇవి తీసి పక్కన నాటుతా ఏదన్నా డబ్బాలో. ఇవి పల్లెటూరు అమ్మాయి సుష్మిత అనే ఛానల్ ఉంది కదా, ఆ వదిన నా కాడికి వచ్చేప్పుడు ఎత్తుకొచ్చి ఇచ్చింది నాకు. అవి దండిగానే చెట్లు చేశాను. నిరుడైతే చేయలేదండి, ఎందుకంటే చేసినోటి కానీ చనిపోయినాయి మాకు. ఏర్లు చూడండి ఎట్టొచ్చినాయో, కొమ్మలు పక్కన ఎన్ని వచ్చినాయో. ఇంకా దీంతో నాటుతా ఆ చెట్టు. కొంచెం ఇసుక కంపోస్ట్ అంతా ఉంది దీంతో రెడీలో ఉంది. అది కొన్నిసార్లు ఇది ఇట్లా జరుగుతూ ఉంటుంది, చాలా బాధ అనిపిస్తుంది నాకైతే. మీకేమనిపించదో నేను చెప్పే ఈ స్టోరీ అంతా విన్నారంటే ఖచ్చితంగా నవ్వే వచ్చుది మీకు. నాకేమైతే ఏడుపు వచ్చుది, మీకైతే నవ్వు వచ్చుది. ఇట్లుంటుంది. ఏందో పిచ్చి మాటలు ఇవి అని కంతిరీగులుగా నిడిచిపెట్టవు నన్ను. అది చూడండి చెట్లలో అవి కానీ కంపోస్టు ఇసుక అన్నీ ఉండయండి, రెడీలో ఉండి. ఇంకా నాడదాం. దేవుడా బతకాలని మీరు కోరుకోండి, నేను కోరుకుంటా. ఎందుకంటే ఇటాటి చెట్టు ఒకటి తెప్పించిన ఆరెంజ్ కలరు, అదేమో చంపేసి వచ్చినాయి ఆ పురుగులే. మళ్ళీ ఇది కానీ దీనికి మొదలుపెట్టినాయి. అందుకని మనం టబ్లో నాటుకుందామని ఇది తెచ్చుకున్నా. బతకాలని మీరు కోరుకోండి, నేను కోరుకుంటా. బతికినాక దండికి చెట్లు చేసుకొని పక్కన నాటుకుందాం కావాలంటే. బతుకమ్మ నువ్వు నన్ను మనసులో పెట్టుకొని. వీడియో చూసి అందరు పోకుండా నవ్వకుండా ఒక లైక్ ఇచ్చి కామెంట్ పెట్టి పోండి. మరి తిక్కదాన్ని మాదిరిగా అనుకోవాకండి, ఏదో మొక్కలు పిచ్చిదాన్ని అంతే. చిన్న లైకు ఒక కామెంట్ అడుగుతాను అంతే.